ఇవాళ నేరుగా కనబడతా ఉంది. ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు. ఇసుక కొండలు ఉండేవి, ఏమైపోయినాయి నాయన ఇసుక కొండలు? బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు. ఇదే నేషనల్ హైవే పైన హుండాయ్ షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే, అంత పెద్ద కొండలు ఉండే. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఫ్రీగా? 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి? సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకుని ఏ రకంగా మరి చేసాడు అనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచించి. ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇసుక కావాలనంటే సందర్భాలు ఏంటి? ఇసుక కావాలనంటే ఎవరికైనా వస్తుందా? నిజంగా ఆ స్టాక్స్ ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు? 4 రోజుల్లో మింగేశారు. ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన? జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలిపి దోచుకున్నారు. అందరు కూడా అక్షరాల 10 కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా. అసలు ఎప్పుడైనా మనం చూసామా? డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం, పేకాట క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు. ఆ సందర్భాలు కనబడే. ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు. అసలు క్వారీ ప్రాంతంలో, ఆనంద్ నగర్ ప్రాంతంలో రాత్రి తెల్లవార్లు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికేలు పడితే అక్కడ ఆపినట్టున్నారు. కానీ క్వారీ ప్రాంతంలో మటుకి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇదంట మరి గాలి వార్తలు కాదు, వాస్తవాలు నేను చెప్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత? ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో 3 4 చోట్ల ప్రాంతాల్లో 100 మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్కాం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి. అసలు ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మళ్ళీ ఇసుక దగ్గరికి వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందనంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్. మళ్ళీ లారీకి 2000 3000 అదనంగా ఆధార్ కార్డు వచ్చినోడికి అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం. ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేణా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా? మళ్ళీ పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారు. ప్రతి వ్యాపారస్తుడిని కూడా పీక్కు తింటా ఉన్నారు చిట్లు కట్టమని. అంటే మీకు అధికారం ఇచ్చి, మీకు పదవులు కల్పించి మీరు చిట్లు వ్యాపారం చేసుకోవడానికా? ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు చాలామంది, ఏమంటే మీరైనా మీడియాలో మాట్లాడండి, వీళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్లు విపరీతంగా మాకు ఇంటెంట్లు వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల, రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. నిజంగా రాజమండ్రి వచ్చినప్పుడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడే ఒక్కటే మాట చెప్పారు, నాకు ఇవాళన్న రోజుకి కూడా బాగా గుర్తు. ఏమని చెప్పారంటే పేదవాడు అన్యాయం అయిపోతాడు, ఏమాత్రమైన పొరపాటు జరిగితే పేదవాడు అన్యాయం అయిపోతాడని చెప్పిన మాటలు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. పేదవాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన వాటా వచ్చింది సుమారుగా 5800 కోట్ల రూపాయలు వచ్చింది. గత ప్రభుత్వం సంపాదించిన ఆదాయంలో కేంద్రం తాలూకా, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా వచ్చిన వాటా 5800 కోట్ల దాకా వచ్చింది. ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకున్నావుగా. మరి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మరి తల్లులకి వందనం అని చెప్పావు. మరి తల్లులకు వందనం అని చెప్పి మరి ఏం చేస్తూ ఉన్నావు? మరి ఇవ్వాలి కదా డబ్బు. మరి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలిగా.
నాడు నేడు పరిస్థితులు ఏమవుతాయో ఎవరికి కూడా తెలియదు. మరి ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వము ఇప్పటికైనా పేదవాళ్ళకి అన్యాయం చేయదు. పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి న్యాయం జరిగిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళ పక్షాన్ని నుంచుంటాం. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇప్పుడే వరదలు ఫస్ట్ ప్రమాదక హెచ్చరిక ధవళేశ్వరం బరాజ్ దగ్గర మరి తీసేశారు కాబట్టి ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలం కాకుండా దానిపైన పూర్తిగా శానిటేషన్ పైన దృష్టి సారించి ప్రత్యేకించి లంక గ్రామాలు అయితే కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతాలు అయితే కానివ్వండి, దీనిపైన దృష్టి సారించండి. ఎందుకంటే అసలు ఛాలెంజ్ ఇదే. ఎందుకంటే బురదతో కూడుకుపోయి ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు శానిటేషన్ ప్రాపర్గా చేయించి మందులు, అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో మరి టెలిమెడిసిన్ జరిగేది, డైరెక్ట్గా ఫోన్లో నేరుగా కనుక్కోవడము, వాలంటీర్లు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్ళడము, మందులు అందించే కార్యక్రమం. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే మీడియా ఛానల్ మ్యాక్సిమమ్ ఈ తెలుగుదేశం పార్టీ కబంధ హస్తాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూపించట్లా. కొన్ని ప్రాంతాల్లో కనుక నిజంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక చాపర్ రైడ్ చేయండి, హెలికాప్టర్ మీద. మీరు పోలవరం ఎలాగ వెళ్తూ ఉంటారు కదా, ఒకసారి మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి అధికారులని అలర్ట్ చేయండి. అలర్ట్ చేస్తే ఖచ్చితంగా వారికి సహాయక చర్యలు అందుతాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరి పక్షాన ప్రజల పక్షాన నుంచుని పోరాడతామని ఈ సందర్భంగా ఇది కాకుండా ఇంకొక ప్రధానమైన అంశము, కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు ఎలాగ జరుగుతూ ఉన్నాయి, జనగణన పూర్తి స్థాయిగా చేయండి. కులాల వారీగా, వాళ్ళ వృత్తుల వారీగా ఎవరెవరు ఎంతెంతమంది జనాభా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుచేతనంటే ఎట్లాగా జనగణన జరుగుతున్నప్పుడు కులగణన కూడా జరగాలి. కులగణన జరిగితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ సామాజిక వర్గం ఎంతెంత ఉన్నారు, వాళ్ళు ఎంత కిందన స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉండింది 2024, స్వాతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే కులగణన చేశారో అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా మనం లెక్కల్లో ఉన్నాయి. అసలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1935లోనే ఎప్పుడో జరిగిందంట కులగణన, మళ్ళీ ఇప్పుడు దాకా జరగల. అంటే మరి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి, ప్రత్యేకించి బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కులగణనతో పాటు జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంది. మరి అది అడగాలి క్వశ్చన్. ఇవాళ ఇంకొక అంశం కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ. అంటే ఆరోగ్యశ్రీ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు ఎంత దారుణం అండి. ఆయుష్మాన్ భారత్ అంట, వాళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తారో వీళ్ళు అదే ఇస్తారట. అసలు ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మానసపుత్రిక. మరి అలాంటి ఆరోగ్యశ్రీని క్రియేట్ చేసి తీసుకుని వస్తే దానికి కూడా స్వస్తి చెప్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా పేద వర్గాలకి ఎలాగ ఆదుకున్నారు, కార్పొరేట్ వైద్యం చేయించారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మంగళం చెప్తా ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేస్తారంటే ఆరోగ్యశ్రీకి మా దగ్గర డబ్బులు లేవు, బిల్స్ కట్టడానికి డబ్బులు లేవు అని డైరెక్ట్గా ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు. అంటే కేవలం గతంలో జగనన్న చెప్పిన మాటలే, పెత్తందారులు 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 అని చెప్తానే ఉన్నారు. ఇదే పెత్తందారి వ్యవస్థ చూపిస్తూ ఉన్నారు. పేదవాళ్ళని మొత్తం అంతా కూడా ఇంకా అట్టడుగున తొక్కేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి.